గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన సిటీ రిజిస్ట్రేషన్ మార్నింగ్ అయిపోయింది అన్నట్టు. అయిపోయిన వెంటనే నేను ఇంటికొచ్చాను. ఇంటికొచ్చి కూర్చున్నాను. కూర్చున్న వెంటనే నేను నా రూమ్‌మేట్‌తో డిస్కస్ చేశాను. ఆయన నా రూమ్‌మేట్ కాదు, నాకు ఒక అన్న లెక్కన ఆయన కూడా. "అన్న ఇట్లా ఇట్లా వెళ్ళాను, ఇట్లా చూశాను, ఇలాగా సిటీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడు నేను పార్ట్ టైమ్ జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. పార్ట్ టైమ్ జాబ్‌కి ఏదైనా మనకి డాక్యుమెంట్స్ ఏమైనా యూజ్‌ఫుల్ అయితాయా?" అని అడిగాను అన్నట్టు. అడిగిన వెంటనే అన్న ఏమన్నాడంటే మనకి మనకి ఒకటి జాబ్ సెంటర్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనకు ఒక లీగల్ డాక్యుమెంట్ తీసుకురావాలని చెప్పాడన్నట్టు. వెంటనే నేను ఏం చేశాను, ఇక పడుకుందాం అనుకున్నాను అన్నట్టు. నేను రాత్రి 1కి పడుకున్నాను, పొద్దున 5:30 6 వరకు లేచాను అన్నట్టు. లేచి వెంట వెంటనే రెడీ చేసి మా ఓనర్ వచ్చారు, ఆ సిటీ రిజిస్ట్రేషన్ పని అయిపోయింది. సో పడుకుందాం, ఇక కొంచెం టైర్డ్ అయినాం అనుకున్నా. సో వెంటనే నేను ఏమన్నా అన్న చెప్పిన వెంటనే, ఇక మన పని కదండి, ఇక్కడ ఎవరు మన పని చేయరు, మనం మనం చేసుకోవాలి. సో వెంటనే నేను బ్యాగ్ వేసుకున్నాను, నా డాక్యుమెంట్స్ అన్నీ క్యారీ చేశాను. ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేశానంటే పాస్పోర్ట్ తీసుకున్నాను, నెక్స్ట్ ఇన్సూరెన్స్ జిరాక్స్లు ఉంటాయి, నెక్స్ట్ పాస్పోర్ట్లో మనకి వీసా ఉంటుంది కదా, అది కూడా జిరాక్స్ కూడా మనకి అవసరం ఉన్నట్టు అని చెప్పారు అన్నట్టు. సో నేను ఇండియాకి వెళ్ళి తీసుకొచ్చిన అన్ని డాక్యుమెంట్స్ ఒక బ్యాగ్లో వేసుకొని వెంటనే వెళ్ళిపోయాను అన్నట్టు. నా ఫోన్లో కూడా ఛార్జింగ్ లేకపోతే పవర్ బ్యాంక్ పెట్టుకున్నాను. ఇక వెంటనే వెళ్ళిన వెంటనే జాబ్ సెంటర్కి అక్కడ వాళ్ళు మనకు చెప్పారన్నట్టు. ఏమని చెప్పారు, నాకు ఈ యొక్క డాక్యుమెంట్ అవసరం లేదన్నట్టు. ఎందుకంటే డైరెక్ట్లీ నా పాస్పోర్ట్లోనే ప్రింట్ అయిందన్నట్టు. నేను ఎన్ని అవర్స్ వర్క్ ఎన్ని అవర్స్ వర్క్ చేయొచ్చు, పర్ వీక్ పార్ట్ టైం వర్క్ 20 అవర్స్ వర్క్ చేసుకోవచ్చు. సో వాళ్ళే నాకు చెప్పారన్నట్టు. ఇది చెప్పిన వెంటనే నాకు చాలా ఆనందం వేసింది. వెంటనే రిటర్న్ అయినట్టు. ఇది మనకి ఏదైనా రోడ్డు దాటినప్పుడు అక్కడ ఒక సెన్సార్ ఉంటుంది, మనం అది ముట్టుకోవాలి. ముట్టుకుంటే అది రెడ్ అనేది గ్రీన్ లెక్క మారితే అప్పుడు మనం రోడ్లు క్రాస్ చేయాలి. చూడండి ఎంత బాగుందో స్టేషన్ మనకి. ఇది అండర్ గ్రౌండ్ స్టేషన్ మనకి. ఇది ఉబాన్ స్టేషన్ అని అంటారు. నాకు కూడా రీసెంట్గా తెలిసిందండి. నాకు కూడా అసలు ఏం తెలియదు అసలు. ఇక్కడ చూస్తుంటేనే కొంచెం కొంచెం అర్థమవుతుంది, ఎలాగ వెళ్ళాలి, ఏ ట్రైన్ ఎక్కాలి అని అర్థమవుతుంది. మన గూగుల్ మ్యాప్స్ ఫాలో అయితే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఇది మనకి ఎమర్జెన్సీ మిషన్ అన్నట్టు. ఏదైనా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనకి ఏమైనా జరిగితే అది SOS అని ఉన్నది, సంథింగ్ అని మనకు ప్రెస్ చేయాలన్నట్టు. మనకు అక్కడ మనకి ఈ యొక్క టికెట్ అనేది €63 పడుతుంది నెలకి. నేను ముందే చెప్పాను అన్నట్టు. ఈ టికెట్ మనకి తీసుకుంటే మనకి ఏ ట్రైన్ అయినా ఎక్కొచ్చు. ఉబాన్, ఎస్బాన్ ట్రైన్ ఎక్కొచ్చు, మనకి అండర్ గ్రౌండ్ ట్రైన్ ఎక్కొచ్చు. మాట్లాడుకుంటూనే ట్రైన్ కూడా మనకి వచ్చేసింది. ఈ ట్రైన్ అనేది చాలా నీట్గా ఉంది, చాలా స్పీడ్గా వెళ్తుంది. అండ్ నెక్స్ట్ మనం వెంటనే వేరే వేరే ఊర్లకి వెళ్ళాలంటే, చాలా దూరం డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే ఈ ఒక్కటి యూబాన్ ట్రైన్ అనేది మనం పట్టుకొని వెళ్ళాలన్నట్టు. ఈ మనకి బయట చూడండి, ఇది అండర్ గ్రౌండ్లో వెళ్తుంది, కానీ అప్పుడప్పుడు మనకి బయట కూడా అప్పుడప్పుడు వెళ్తుంది. బయట వెళ్ళినప్పుడు చూడండి ఎంత పచ్చదనం ఉన్నదో లోపల. నాకు చాలా చల్లగా అనిపిస్తుంది. బయటేమో కూడా చల్లగా ఉన్నది, కానీ బయట కన్నా లోపల కొంచెం వేడిగా వెచ్చగా అనిపిస్తుంది. కానీ నాకు ఇప్పుడు మనకి మాట్లాడుకుంటేనే మన స్టేషన్ వచ్చేసిందని. మన స్టేషన్కి వచ్చి దిగిన వెంటనే చూడండి, మనము దిగిన వెంటనే వెళ్ళిపోతుంది ట్రైన్. అది ఎక్కువసేపు ఉంటుంది, ఒక 20 సెకండ్స్ 15 సెకండ్స్ ఉంటుంది. మనం వెళ్ళిపోవాలి, వెంటనే దిగేసేయాలన్నట్టు. మనము మన స్టేషన్ వస్తున్న వెంటనే మనం కొంచెం ఆ డోర్ దగ్గర వెయిట్ చేయాలి. అప్పుడప్పుడు డోర్స్ ఓపెన్ అయితే దానికన్నావే, అప్పుడప్పుడు డోర్స్ ఓపెన్ కావు. అక్కడ ఒక బటన్ ఉంటుంది అన్నట్టు, డోర్ ఓపెన్ చేసే బటన్ ఉంటుంది. అది మనం ప్రెస్ చేసిన అనుకో ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ అవుతుంది. సో ఈరోజు నేను ఇంత మనీ ఖర్చు చేసుకొని మీకు చెప్పడానికి, నేను ఇక్కడ ఈ ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాను జాబ్ సెంటర్కి. ఇట్లా యూస్ఫుల్ అవుతుందా? పర్టికులర్గా అయితే నాకు జాబ్ సెంటర్ అనేది పర్టికులర్గా యూస్ఫుల్ కాదు, కానీ మీకు కూడా ఫర్ ఫ్యూచర్లో మీరు ఎక్కడైనా సంథింగ్ ఎవరైనా ఇట్లా చెప్తే మీరు ఇప్పుడు మనకి అవసరం లేదన్నట్టు. వాళ్ళు మన మంచి కోసం చెప్తారు, కానీ మనం వెళ్ళడం కూడా అవసరం లేదు. జాబ్ సెంటర్ మనకు అవసరం లేదు, ఎందుకంటే జర్మన్ ఆపర్చునిటీ కార్డ్ వీసాలని మనకి ఎన్ని అవర్స్ వర్క్ చేయాలని మనకి ఆల్రెడీ ప్రింట్ చేసి ఉంటుంది అన్నట్టు. ఇగో ఇక్కడ నేను ఆ ఒక మిషన్లోనే నేను టికెట్ తీసుకున్నాను అన్నట్టు. ఇక్కడ తీసుకోలేదు. అంటే అన్ని మిషన్స్ సేమ్ ఉన్నాయి. మనం వెళ్ళేటప్పుడు ఒక దిక్కు ఎక్కినా, వచ్చేటప్పుడు ఒక దిక్కు దిగినా. సో మనం బయటికి వెళ్తుంటే నాకు సడన్గా అవపడ్డది అన్నట్టు. ఎటు నుంచి అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ మీకు అవపడుతుందా, అక్కడ నుంచి నేను కింద దిగి అటు నుంచి ఎక్కాను అన్నట్టు. రైట్ సైడ్ వస్తే మనకి ఉబాన్ స్టేషన్లో మనకి అన్ని స్టోర్ ఉన్నది. అలా మనకి ఇండియన్ ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి, చిప్స్ లేదా సమ్ వెజిటబుల్స్ కూడా దొరుకుతున్నాయి. చూడండి అక్కడ మీకు చూపెడుతున్నాను. ఆ ఒక మిషన్లోనే నేను ఆ టికెట్ కొన్నాను అన్నట్టు. ఈ టికెట్ కొనేసి నేను డైరెక్ట్ వెళ్ళిపోయాను. ఈ టికెట్ కాస్ట్ నాకు అరౌండ్ €2.1 పడ్డది అన్నట్టు. మనకి జనరల్గా ఒకవేళ ఫుల్ టికెట్ €63 పెట్టి కొంటే మాత్రం నాకు ఇది అవసరం లేదు. టికెట్ ఒకసారి చూపెడతాను చూడండి, ఇది మన టికెట్ అన్నట్టు. ఇది నేను అక్కడ మిషన్లో కొన్నాను. ఇక వెంటనే దిగిన వెంటనే నేను వెంటనే నడుచుకుంటూ వెళ్ళిపోతాను. దగ్గరే నాకు ఉబాన్ స్టేషన్ అనేది నా ఒక ఉంటున్న ఇంటికి చాలా దగ్గర అన్నట్టు. నడుచుకుంటూ వెళ్తుంటే మనకి చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి పక్కన వెళ్తుంది చూసారా, అవి బస్సెస్. ఆ బస్సెస్ మనము ఎక్కచ్చు. మనకు ఒకవేళ ట్రావెల్ టికెట్ ఉంటుంటే డైరెక్ట్ ఫ్రీగా ఎక్కచ్చు, ఎన్నిసార్లు ఎక్కచ్చు, ఎన్ని రోజులైనా అటు ఇటు తిరగచ్చు.
మనకి చాలా మందికి అనిపిస్తుంది ఇక్కడ. చూడండి రైట్ సైడ్ ఇది టొబాకో మనకి సిగరెట్ తాగేటోళ్ళకి వాళ్ళకి స్టోర్ అన్నట్టు ఇది. డైరెక్ట్‌లీ మనం చూసుకుంటే మెల్లగా దాటాలన్నట్టు. అప్పుడప్పుడు చూడకుండా వెంటనే ఫాస్ట్‌గా వెహికల్స్ వస్తాయి. చూడండి ఎట్లా వచ్చిందో వెంటనే వెహికల్. నేను అది చూడలే వెహికల్ అది. వెంటనే ఇట్లా వచ్చేసింది. నా ముందుకు వచ్చేసింది. చూసిన వెంటనే నాకు భయమేసింది కానీ వెంటనే అడ్జస్ట్ చేసుకున్నాం. ఇలా మరిన్ని వీడియో కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఒక ఛానల్‌ని ఫాలో చేయండి ప్లీజ్.